హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో కార్తీది అన్నగారు వస్తారు మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. మూవీ స్టోరీ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయిన సేమ్ టైంలోనే మూవీలో హీరో కార్తీ అయితే పుడతారు. సో కార్తీ వాళ్ళ తాత వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాను. సో ఆ అభిమానంతో కార్తీ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారి పేరైతే పెడతారు. సో కార్తీ గారు పెద్దగయ్యాక తనకైతే దయ్యం అయితే పట్టుద్ది. ఆ దయ్యం వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. మూవీ కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. కాన్సెప్ట్ వైజ్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. బట్ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి కాన్సెప్ట్ బాగానే ఉన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. ఈ మూవీని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక హారర్ థ్రిల్లర్గా తీసుంటే చాలా బాగుండు. బట్ అనవసరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించి గబ్బు లేపారు. ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్క్ కాలేదు. చాలా వరకు ఆర్టిఫిషియల్ ఫీల్స్ అయితే వచ్చాయి. కామెడీ కూడా చాలా సీన్స్లలో ట్రై చేశారు. బట్ ఒక్క సీన్లో కూడా కామెడీ వర్క్ కాలేదు. మూవీలో సీనియర్ ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ రిఫరెన్సెస్ అయితే చాలానే పెట్టారు. బట్ మన ఫాదర్స్ అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ అయితే చూశారు. మన జనరేషన్ వాళ్ళైతే సీనియర్ ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ చాలా తక్కువ చూశారు. సో దానివల్ల మనమైతే వీటికి పెద్దగా కనెక్ట్ అవ్వలేము. మూవీ మొత్తంలో ఏదైనా పాజిటివ్ ఉందంటే స్టార్టింగ్ 10 to 15 మినిట్స్ హీరో కార్తీ గారి చైల్డ్హుడ్ సీన్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే హీరో కార్తీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లలో చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ క్యూట్. మూవీలో తనకి మంచి క్యారెక్టర్ అయితే పడింది. షీ డిడ్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్. కార్తీ గారి తాత క్యారెక్టర్లో రాజ్ కిరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. తన క్యారెక్టర్ తోటి చాలా ఎమోషన్స్ అయితే ట్రై చేశారు. బట్ ఎమోషన్స్ అయితే ఎక్కడా వర్క్ కాలేదు. నెగటివ్ రోల్లో సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. మూవీలో తన క్యారెక్టర్ చాలా వీక్గా ఉంది. ఏదో విలన్ క్యారెక్టర్ని పెట్టాలి కదా అని పెట్టినట్టుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగానే మెయింటైన్ చేశారు. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ నాలన్ కుమారస్వామి స్టోరీ అయితే మంచి ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. సో పర్లేదు, నెక్స్ట్ ఫిలింలో అయినా మంచి స్టోరీతో పాటు కొంచెం స్క్రీన్ ప్లే మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఏదో ఉందంటే ఉంది. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చలేదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.